యేసుక్రీస్తు వారు మాటలు సిలువలో ప్రపంచాన్ని చాలా ప్రభావితం చేసింది. అంతకుముందు చేయలేదంటే అంతకుముందు కూడా యెరూషలేములో ఉన్న ప్రజల్ని చాలా ప్రభావితం చేశాయి. యేసు నోట నుండి వచ్చు దయగల మాటలకు వారందరూ ఆశ్చర్యపడ్డారంట. యెరూషలేములో ఉన్న యూదులు, ఇశ్రాయేలు ప్రజలు, ఇంకా అనేక మంది యేసుక్రీస్తు నోట నుండి వచ్చు దయగల మాటలకు వారందరూ ఆశ్చర్యపడి, ఈ జ్ఞానం ఇతనికి ఎక్కడి నుండి వచ్చింది? ఇతడు వడ్లవాని కుమారుడు కాదా? ఇతని మరియ కుమారుడు కాదా? ఇతని సోదరీమణులందరూ మనతో ఉన్నవారు కారా అని యేసు నోట నుండి వచ్చు దయగల మాటలకు యెరూషలేములో ఉన్న ప్రజలందరూ ఆశ్చర్యపడ్డారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు సిలువలో పలుకుతున్న ఈ మాటకే యెరూషలేములో ఉన్న ప్రజలందరూ కాదు, కానీ యెరూషలేములో ఉన్న ప్రజలందరితో పాటు ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైంది మీకు? ఇప్పుడు యేసు నోట నుండి వచ్చు దయగల మాటలకు యెరూషలేములో ఉన్న యూదులే ఆశ్చర్యపడ్డారు. కానీ యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన మొదటి మాట గురించి ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. అది నేను ఆరాధిస్తున్న యేసయ్య గొప్పతనం. ఈ మాట ప్రపంచాన్ని చాలా ప్రభావితం చేసింది. ఈ మాట ద్వారా అనేక మంది జ్ఞానులు పరలోక సంబంధమైన జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. తమకున్న జ్ఞానము వ్యర్థమని గ్రహించారు. దేవుని జ్ఞానం ముందు తమ జ్ఞానం వ్యర్థమని ఈ మాట యేసయ్య సిలువలో పలికిన ఈ మాట విన్న మేధావులు, జ్ఞానులు చాలామంది చాలా ప్రభావితమయ్యారు. ఈ మాటలు యేసులోంచి ఎలా వస్తున్నాయి? యేసు నోట నుండి ఈ మాటలు ఎలా వస్తున్నాయి? సిలువలో పంచ గాయములు పొందుచు, కొరడా దెబ్బలు తిని, ఒళ్ళంతా రక్తసిక్తమైపోయి తనను హింసిస్తున్న వారిని, తనను కొడుతున్న వారిని, తనను బాధిస్తున్న వారిని, తనను ప్రక్కలో పొడుస్తున్న వారిని సైతము, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమన్న యేసు నోట నుండి వచ్చిన మాటకు ప్రపంచమే ఆశ్చర్యపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి. నా యేసయ్య అంత గొప్పవాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని మీరు ఏ పుస్తకంలో చదవలేరు. ఏ వ్యక్తి, ఏ జ్ఞాని, ఏ ఫిలాసఫర్ ఎవ్వరు ఈ మాట చెప్పలేకపోయారు. ఈ మాట చెప్పగలిగింది ఒకే ఒక్కరు. ఆయన ఎవరంటే మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభుడు వారు. సాధ్యమంటారా? భయంకరంగా క్రూరాతి క్రూరంగా యేసయ్యని హింసిస్తుంటే, యేసయ్యని హేళన చేస్తుంటే, యేసయ్య ముఖం మీద ఉమ్ము వస్తుంటే, వెనక నుంచి తన్నుతుంటే, ముఖం మీద గుద్దుతుంటే, ముఖం మీద ఉమ్ము వేసిన వారిని, కొరడాలతో కొడుతున్న వారిని, అపహసిస్తున్న వారిని, చిత్రహింసలకు, భయంకరమైన హింసలకు గురి చేస్తున్న వారిని యేసుక్రీస్తు వారు ఏం పలుకుతున్నారంటే, సిలువలో మొట్టమొదటిగా చేసింది ఆయన ప్రార్థన. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికాడు. పై 3.5 సంవత్సరాల్లో సేవ పరిచర్య ప్రారంభించాడు. ఆయన బాప్తిసం తీసుకుని ఒడ్డుకు వచ్చిన తర్వాత, దేవుని ఆత్మచేత నింపబడిన తర్వాత ఆయన సేవ ప్రారంభంలో ప్రార్థించాడు. ఆయన సిలువలో ఆయన మరణించే ముందు ప్రార్థించాడు. ఈరోజు క్రైస్తవుడు ఏమి నేర్చుకోవాలి యేసయ్యను చూసంటే, నువ్వు ఆత్మానుసారంగా జీవించిన బిడ్డవైతే, నీటి మూలముగా ఆత్మ మూలంగా రక్షించబడిన బిడ్డవైతే, యేసును నమ్ముకున్న తర్వాత నీ మొట్టమొదటిగా నీ జీవితంలో నీ నోటి నుండి వచ్చేది ప్రార్థన అయి ఉండాలి. నీవు చనిపోయినప్పుడు కూడా నీ నోటి నుండి వచ్చేది ప్రార్థన అయి ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అది క్రైస్తవుల జీవితం అంటే. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము, క్షమించుము, క్షమించుము. యేసుక్రీస్తు వారు క్షమించాడు కాబట్టి, ఆయన ప్రేమ చూపించాడు కాబట్టి కాలానికి మధ్యవర్తిగా ఆయన పెట్టారు. ఎంతోమంది జ్ఞానులు ఉన్నారో, ఎంతోమంది తత్వవేత్తలు ఉన్నారో, ఎంతోమంది గొప్పవారు ఉన్నారో, ప్రపంచ దేశాలను జయించిన రాజులు ఉన్నారు.
వాళ్ళెవరిని కాలానికి మధ్యవర్తిగా పెట్టలేదు, కానీ వారు కత్తి పట్టుకుని రాజ్యాలు సాధించారు. కానీ యేసుక్రీస్తు వారు కత్తి పట్టుకోలేదు. యేసుక్రీస్తు వారు ప్రేమతో ప్రపంచాన్ని సాధించగలిగాడు, ప్రపంచాన్ని జయించగలిగాడు. కత్తి పట్టుకున్న వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయారు. ప్రేమ అనే ఆయుధం పట్టుకుని యేసయ్య క్షమించాడు. చిరస్థారణీయంగా ఆయన నిలిచిపోయాడు. భూమి ఉన్నంతకాలం ఆయన గురించి చెప్పుకుంటూనే ఉంటాం. ఈరోజు యేసును చూసి మనం ఏం నేర్చుకున్నాం చెప్పండి? యేసును చూసి మనం ఏమి నేర్చుకున్నాం? మనం ప్రార్థన చేస్తాం, మనం వాక్యాలు చదువుతాం, మనం చప్పలు కొట్టు పాటలు పడతాం, అన్నీ చేస్తాం, కానీ ప్రార్థన కూడా చేస్తాం, కానీ మనం చేయలేని పని ఏంటో తెలుసా? మనం చేయలేని పని, మన వల్ల కాని పని ఏంటో తెలుసా? శత్రువును ప్రేమించడమే. శత్రువును ప్రేమించడం మన వల్ల కాదు, మనకు సాధ్యము కాదది. కానీ యేసయ్యను చూసి ఏం నేర్చుకున్నావు? యేసయ్యను చూసి ఏమి నేర్చుకుని యేసులా బ్రతుకుతున్నావు? తండ్రి మీరేమి చేయించున్నారో వారు ఎరుగరు. వారికి ఏమి తెలియదంటే దేవాది దేవుడే మానవ రూపిగా శరీరాన్ని ధరించుకుని మానవ జాతి పాపాల నిమిత్తం ఆయన బలైపోతకు వచ్చాడని వారికి తెలియదు. మానవులు రక్షించడానికి వచ్చిన యేసు ఈయనే అని, మెస్సయ్య ఈయనే అని వారికి తెలియక నిజంగా శిక్ష వేశారు. యేసుక్రీస్తు వారు సిలువలో మండు టెండలో భయంకరంగా చిత్రహింసలకు గురవుతూ తనను హేళన చేస్తున్న వారిని, నవ్వుతున్న వారిని, కొడుతున్న వారిని, వెనక నుంచి తన్నుతున్న వారిని, ముఖం మీద ఉమ్ము వేస్తున్న వారిని, ప్రక్కలో పొడిచేవారిని, తండ్రి వీరేమి చేయించున్నారో వీరిని క్షమించమని అన్నాడంటే వారి మీద యేసుక్రీస్తుకు ద్వేషం ఉందా, పగుందా, ప్రతీకారం ఉందా? ఏమని చెప్పండి? ప్రేమ, ప్రేమ, ప్రేమ. స్తోత్రం చెప్పండి. ఈరోజు క్రైస్తవుడు ప్రేమ కలిగిన వాడుగా ఉండాలి. అపోస్తులైన పౌలు అంటాడు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి అని ఉంటారు వాక్యంలో. ప్రేమ కలిగి ఉండడానికి మనం ప్రయాసపడాలి. మన బ్రతుకు తెరువు కోసం మనం ప్రయాసపడతాం, మన కుటుంబాన్ని కట్టుకోవడం కోసం మనం ప్రయాసపడతాం, మనం డబ్బు సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడతాం. ఇంక ఈ లోకంలో చాలా విషయాల్లో మనం ప్రయాసపడతాం. అసలు నువ్వు ప్రయాసపడవలసింది ఒకే ఒక విషయం. అది ఏ విషయం అంటే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి అని పౌలు అంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రేమ కలిగి ఉండటం అంటే నేను ప్రేమిస్తున్నాను కదా, అది కాదు ప్రేమ అంటే. ఏంటి ప్రేమ అంటే నిన్ను హింసించే వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, అది ప్రేమ అంటే. నిన్ను ఎవరైనా బాధిస్తుంటే వారి కొరకు ప్రార్థన చేయాలి, హృదయపూర్వకంగా. పై ప్రార్థన కాదు. యేసయ్య చెప్పారు కదా ప్రార్థన చెయ్యాలా అని చేయటం కాదు. హన్నా పిల్లల కోసం దేవుని మందిరములో ప్రార్థిస్తుందంట. ఎలా ప్రార్థిస్తుందంటే, దేవుని సన్నిధిని నా హృదయాన్ని కుమ్మరించి ప్రార్థిస్తున్నాను. ఆ ప్రార్థన కాలం క్రైస్తవుడికి పెదాలతో చేసే ప్రార్థన కాదు, కానీ నువ్వు హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేస్తే నీ శత్రువును ప్రేమిస్తావు. యేసుక్రీస్తు వారు అదే అన్నాడు. ఏమన్నారంటే, పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థించండి. ఆయన చెప్పాడు, చేసి చూపించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మనం చెప్తాం కానీ చెయ్యం. మనం చెప్తాం అంతే, చెయ్యం. యేసుక్రీస్తు వారికి మనకు ఉన్న తేడా అదే. మీరు మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థించండి అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. మనం చెయ్యకపోతే పరలోకమందున్న మన తండ్రికి మనం కుమారుడు కాదు. నువ్వు పరలోకమందున్న నీ తండ్రికి కుమారుడు నువ్వు కాకపోతే, కుమార్తెవు కాకపోతే నిత్య జీవన పోగొట్టుకుంటాం. దీన్ని బట్టి మనకేమర్థమైంది తెలుసా? రూప ఖర్చు లేని పని. శత్రువును ప్రేమించు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమైనా ఖర్చు అవుద్దండి? ఒక 100 రూపాయలు కానీ 1000 రూపాయలు ఖర్చు అవుద్దా? నేను అనుకుంటాను, ప్రభువా రూప ఖర్చు లేని పని ఇంటికి చేయలేకపోతున్నాం. మేము లక్షలు ఖర్చు పెట్టి బోర్డు పనులు చేసుకుంటాం. ఏదో నీరసమైతే హాస్పిటల్కి వెళ్తాం, 1000 రూపాయలు 1,00,000 రూపాయలు పోస్తాం. నీ మాట వెనకే కదా. నువ్వేమంటున్నావు అంటే శత్రువుని ప్రేమించమన్నావు.
హింసించి వారి కొరకు ప్రార్థించమన్నాం. రూపాయి ఖర్చు ఏమైనా ఉందండి? చెప్పండి. గ్యాస్ ఏమైపోతుందని శత్రువుల కోసం ప్రార్థిస్తే గ్యాస్ అయిపోద్దా? మన ఇంట్లో డబ్బులు తరిగిపోతాయా? నీకున్న బలం ఏం తగ్గిపోద్దా? ఇంకా బలపడతావు, ఇంకా ఆత్మలో శక్తిని పొందుకుంటావు, ఆత్మలో అభివృద్ధిని చూస్తావు. అందుకనే ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్ల కొలది నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లమనుంది. మీ శత్రువులు ప్రేమించినప్పుడు మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థించాలి. యేసుక్రీస్తు వారు అన్నాడు, మీరు సఖ్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. మీరు ఎవరితో విరోధంగా ఉండొద్దు. నేను ఎవడైనా కొడితే ఇంకో చెంప చూపించు. నేను ఎవడైనా దూషిస్తే ప్రతిదూషణ చేయకు. నీకు ఎవడైనా హాని తలపెడితే వాడికి మేలే చేయని చెప్పాడు యేసుక్రీస్తు వారు. ఈ మాటలు ప్రపంచంలో ఏ వ్యక్తి నోట నుండి రాలేదు, కానీ యేసుక్రీస్తు నోట నుండి మాత్రమే. క్రీస్తు 2000 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు క్రీస్తు నోట నుండి వచ్చిన మాటలే తప్ప నాటికి నేటికి ఏనాటికి ఎవరి వల్ల కావట్లేదు. ఇది ఎవరి వల్ల కావట్లేదు. సఖ్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. ఎవరైనా మిమ్మల్ని కొడితే ఇంకో చెంప చూపించండి. ఓ పాస్టర్ గారిని ఒక వ్యక్తి టార్గెట్ చేసుకుని, పాస్టర్ గారు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమని చెప్తున్నాడు. ఈయన గొడవెట్టు చూద్దామని. చాలా అనుభవం ఉన్న పాస్టరే. పాస్టర్ గారు అన్నాడంట, ప్రియులరా, మిమ్మల్ని ఎవరైనా ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించండి అన్నాడంట. ఆ సంఘంలోనే ఆల విశ్వాసే పాస్టర్లు ఇప్పుడు పడలేదు. ప్రతి సంఘంలో ఉంటారనుకోండి, సేవకుడు అంటే కొంతమందికి పడదు. మన సంఘమే కదా, ప్రతి సంఘంలో ఉంటారు, కానీ పైకి కనపడరు అంతే. పాస్టర్ గారు చెప్తున్నాడు, మిమ్మల్ని ఎవరైనా ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించండి అంటే ఇప్పటి నుంచో ఈయన మీద ఉంది. అడిగి ఎవరికే? పాస్టర్ గారి మీద ఉంది. ఎప్పుడో ఏ పాట ఏమన్నా ఉంటాడు పాస్టర్ గారు, ఏ ప్రార్థన చేయొద్దని ఉంటాడు. ఆ కోపం పెట్టుకుని ఈ మాట చెప్పగానే గబగబలేసి వచ్చేసి చెంప మీద కొట్టాడు. పాస్టర్ గారు చెప్పాడు కదా ఏం చేయాలప్పుడు. ఈ చెంప కూడా చూపించాడంట, ఈ చెంప మీద కూడా కొట్టాడంట. కొట్టి ఆగలేదంటాడు, మరలా 3వ చెంప కొట్టేస్తాడంట. ఈ ఎదర టేబుళ్ళు ఈ కెమెరాలు అన్నీ తీసి పడేసి పాస్టర్ గారు ఒక్క తన్ను తిన్నాడంట. అప్పుడు అన్నాడంట, నేను పాస్టర్ గారు ఇప్పుడు దాకా ఏంటి బోధించారు? మీరు వేదాంతం చెప్పారు, యేసుక్రీస్తులా బోధించారు, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప మీద చూపించమని చెప్పారు కదా, మరి మీరు చెప్పారు కదా అంటే అప్పుడు అన్నాడంట ఆయన, ఇంకో చెంప మీద చూపించమని యేసయ్య చెప్పాడు, కానీ 3వ చెంప మీద చూపించమని చెప్పలేదురా బాబు అన్నాడు. అర్థమైంది మీకు? అలాగే అర్థమైంది వాక్యమైంది పాస్టర్ గారికి. ఇంకో చెంప చూపించమన్నాడు కానీ 3వ చెంప చూపించమని చెప్పలేదు అని విశ్వాసం ఒక్క తండ్రిదన్నాడంట. ఆయన సేవకుడా? అతని విశ్వాస? ఎఫెసీ పత్రికలో పౌలు ఏమాడు తెలుసా? దేవుడు క్రీస్తు నందు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించుకోండి. స్తోత్రం చెప్పండి. ఒకరినొకరు ప్రేమించుకోండి. ఒకరి పట్ల ఒకరు వినయం కలిగి జీవించండి. ఒకరి పట్ల ఒకరు తగ్గింపు కలిగి జీవించండి. ఒకరి కంటే ఒకడు యోగ్యుడిగా ఎంచుకోండి. బైబిల్ వాక్యం ఇది. హింసించే వారి కొరకు ప్రార్థించండి. దోషణకు ప్రతిదోషణ చేయొద్దు, కీడుకు ప్రతి కీడు చేయొద్దు అని బైబిల్ చెప్తుంది. కానీ యేసుక్రీస్తులాగా మనం నడుచుకుంటున్నామా? మనం అన్ని పనులు చేస్తాం, ఆ పని చేయం. ఏ పని చెప్పండి? శత్రువుని ప్రేమించలే. ఎవరైనా మనల్ని హింసిస్తుంటే వారి కోసం ప్రార్థన చేస్తాం. మనం ప్రార్థన చేయం, చేస్తాం ప్రార్థన. ఏ ప్రార్థన చేస్తామంటే ఆడికి యాక్సిడెంట్ అయిపోవాలి, ఆడు చచ్చిపోవాలి, ఆడు పరలోకం వెళ్ళకూడదు, ఆడు కాలు ఇరిగిపోవాలి, ఆడు చెయ్యి ఇరిగిపోవాలి, నన్ను ఇంత బాధ పెట్టేశాడు, నన్ను ఇంత దిగ్భ్రాంతికి గురి చేశాడు, నన్ను నలుగురిలో అవమానపరిచాడు, ఆడి చేతులు ఊడిపోను, ఆడి కాళ్ళు ఊడిపోను. మన ప్రార్థనలు ఇయ్యి. బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుంది? మిమ్మల్ని హింసించు వారి కొరకు మీరు ప్రార్థన చెయ్యండి. నిజంగా హృదయాన్ని కుమ్మరించి ప్రార్థిస్తే, ఆ వ్యక్తి కొరకు ప్రార్థిస్తే, ఆ వ్యక్తి క్రూరుడే, హింసకుడే, హానికరుడే, దుర్మార్గుడే, కానీ నీ ప్రార్థన దేవుడిని కఠినమైన ఆ వ్యక్తి హృదయాన్ని మార్చి, ఆ వ్యక్తిలో ఉన్న రాతి గుండెను తొలగించి మాంసపు హృదయాన్ని ఇచ్చి నీ దగ్గరకు వచ్చి సమాధాన పడేలా చేస్తాడు. స్తోత్రం చెప్పండి. ఎవరైనా సమాధాన పడ్డారా? మీ శత్రువులు మీతో ఎవరో సమాధాన పడలేదా?
అయితే మీరు సమాధాన పడండి. బైబిల్ ఏం చెప్తుందంటే, నీవు బలిపీఠం యొద్ద దేవునికి అర్పణము అర్పించుచుండగా నీ సహోదరునికి నీ మీద విరోధం ఏమైనా కలదేమో అని నీకు అక్కడ ఆ బలిపీఠం యొద్ద గుర్తు వచ్చినప్పుడు మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు, అటు తరువాత వచ్చి నీ అర్పణ అర్పించు, దానిని నేను అంగీకరిస్తాను. స్తోత్రం చెప్పండి. అతని మీద ద్వేషం పెట్టుకుని, అతని మీద పగ పెట్టుకుని, అతని మీద ప్రతీకారం పెట్టుకుని నువ్వు ఇక్కడికి వచ్చి ప్రార్థిస్తే నీ ప్రార్థన చెల్లదో, నీ ప్రార్థన పరలోకం చేరదో, నీ ప్రార్థనకు సమాధానం రాదో. అర్థమైందండి? దేవునికి అంత వ్యతిరేకం లోకం, దేవునికి అంత వ్యతిరేకం. దేవుడు తగ్గమంటుంటే లోకం తగ్గొద్దంటుంది, దేవుడు క్షమించమంటే లోకం క్షమించొద్దంటుంది. సఖ్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి, ప్రియులారా మీకు మీరు పగ తీర్చుకోవద్దు అని దేవుడు చెప్పాడు. అందుకనే నిజంగా నీ పరలోకపు తండ్రికి కుమారువైతే, కుమార్తెవైతే శత్రువును ప్రేమించు, హింసించు వరకు ప్రార్థించు, అందరితో సమాధానం కలిగి జీవించు. దేవుడిని ఎంతగా ఇచ్చిస్తాడు, ఎంతగా బలపరుస్తాడు, ఎంతగా తన ఆత్మతో నింపుతాడు, ఎంతగా తన ఆత్మ ప్రభావంతో నడిపిస్తాడో, ఎంతగా పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహిస్తాడో, పాపాన్ని జయించే శక్తిని ఎలాగ అనుగ్రహిస్తాడో అప్పుడు నీకు అర్థమవుద్ది. ఎందుకంటే ఈ వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకున్నాం. మనం ఏం చేస్తామంటే మనకి ఎక్కడి నుంచో వస్తే మొత్తం మీద ఎక్కడి నుంచి వస్తో తెలియదు. మన శత్రువు గురించి ఒకవేళ మనం ప్రార్థన చేసినా ఆడికి ఏదన్నా ప్రమాదం జరిగితే ఎక్కడి నుంచి వచ్చేస్తుందా ఆనందం ఏమనదు. అవునగా చెప్పండి. ఆనందం ఎక్కడి నుంచి? ములుగులోంచి వచ్చేస్తుందా, హృదయంలోంచి వచ్చేస్తుందా, అంతరంగం నుంచి వస్తుందా? అంతరంగం నుంచి హృదయం నుంచి అలా రావు. అంతరంగం నుంచి హృదయం నుంచి కన్నీరు వస్తుంది. నీ శత్రువు పడిపోయినప్పుడు, నీ శత్రువుకి ప్రమాదం జరిగినప్పుడు, నువ్వు నిజంగా క్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డవైతే, క్రీస్తు ఆత్మ పొందుకున్న బిడ్డవైతే నీ అంతరంగం నుంచి, నీ హృదయపు లోతుల్లోంచి కన్నీరు కారుస్తావు. అతనితో నేను సమాధాన పడలేకపోయానే, అతను లేకుండా చనిపోయాడే, అయ్యో అని కన్నీరు కారుస్తావు. అదేదో చనిపోయిన తర్వాత అది ముందే కార్చాలి. అప్పుడు అతను మారి దేవుని యొద్దకు వస్తాడు. ఇంకా మనం శాపములోనే కొట్టబడతా కారణం తెలుసా? ఇంకా మనం పాపంలోనే కొట్టబడతా కారణం తెలుసా? ఇంకా మనం సాతాను కబంధ హస్తాల్లో ఉండడానికి కారణం తెలుసా? ఇంకా మనం నాశనకరమైన గుంటలో కూరుకుపోతా కారణం తెలుసా? ఇంకా నువ్వు ఆత్మీయంగా బలపడపోతా కారణం తెలుసా? ఇంకా దేవుని ఆత్మ చేత నడిపించబడకపోతా కారణం తెలుసా? ఇంకా దేవుని ప్రభావంతో మండకపోతా కారణం తెలుసా? కారణం చెప్తాను, ఇప్పుడు వినండి. బైబిల్లోంచి చెప్తాను, నా సొంత మాటలు కాదు. ఇంకా శాపగ్రస్తమైన దరిద్రమైన స్థితిలో నువ్వు ఉన్నావంటే ఒక విషయం చేయట్లేదు నువ్వు. యేసుక్రీస్తు వారు అన్నాడు, శిష్యులు అడిగారు, మాకు పరలోక ప్రార్థన నేర్పన్నాడు. అప్పుడు యేసయ్య ఏమి నేర్పారు వాళ్ళకే? మనుషుల అపరాధములను నీవు క్షమించినప్పుడు నీ పరలోకపు తండ్రి నీ అపరాధాలు క్షమిస్తాడు. అర్థమైందని? ఇప్పుడు మనుషుల అపరాధాలు మీరు క్షమిస్తే, మనం అందరం అపరాధులమా కాదమా? పాపులమా కాదా? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. వివేకము కలిగి దేవుని వెతుకువాడు ఎవడూ లేడు. అందరూ దారి తప్పి ఏకముగా పనికిమాల వైపోయి, ఇట్లుండగా ఒక మనుషుడి ద్వారా పాపము ద్వారా మరణము లోకంలోనికి ఎలాగో ప్రవేశించునో అలాగే మనుషులందరూ పాపము చేసి మరణాన్ని తెచ్చుకున్నారు. అందరూ పాపం చేసి, మనం అందరం పాపాత్ములనే. మనం ఇంకా పాపంలో కొట్టబడటానికి కారణం, ఆధ్యాత్మికంగా నువ్వు బలపడపోతా కారణం, నీకు ఇంకా మారు మనసు లేకపోతే కారణం, క్రీస్తు రక్తంలో కడగబడపోతా కారణం, ఆయన బలలో పాలు పొందులు లేకపోతే కారణం ఒక శాపం ఏలుబడి చేస్తుంది. నేను ఒక శాపం నేను వెంటాడుతుంది, ఏలుబడి చేస్తుంది. ఏంటా శాపం అంటే, నువ్వు చేసిన పాపాలకే, నువ్వు చేసిన అక్రమాలకే, నువ్వు చేసిన చెడ్డ పనులకి నీకు ఇంకా క్షమాపణ దొరకలేదు. కాబట్టి ఇంకా భ్రష్టత్వంలో ఉన్నావు, ఇంకా సాతాను బంధకాల్లో ఉన్నావు, ఇంకా సాతాను కబంధ హస్తాల్లో ఉన్నావు, ఇంకా నాశనకరమైన గుంటలో కూరుకుపోతున్నావు, ఇంకా యేసును పొందుకోలేకపోతున్నావు, ఇంకా యేసు అడుగుజాడలో నడవలేకపోతున్నావు. యేసు ఆత్మను పొందుకోకపోతే కారణం ఏంటంటే, రేపు తీసుకుందాం, రేపు బలపడతాం. నువ్వు ఎప్పటికీ బలపడలేవు. ఎందుకంటే నిన్ను ఒక శాపం వెంటాడుతుంది, నిన్ను ఒక పాపం వెంటాడుతుంది. ఆ శాపం నుంచి, ఆ పాపం నుంచి నీకు విమోచన కలగాలంటే అంధకార అధికారం నుంచి,
అంధకార సంబంధముగా అధికారం నుంచి నువ్వు విడిపించబడాలంటే మనుషుల అపరాధాలు క్షమించు. నీ పట్ల ఎవడైనా అపరాధం చేస్తే క్షమించు. నేను ఎవడైనా హింసిస్తే దీవించు. నేను ఎవడైనా దూషిస్తే ప్రతిదోషణ చేయకు. బైబిల్ అంటుంది, మీరు దేవునికి వారసులు కాబట్టి కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడు అని రాయబడింది. ఆ శాపం నీకు పోవాలంటే, ఆ శాపం వెంటాడుతున్న శాపం పోవాలంటే నీవు నీ శత్రువుని ప్రేమించండి. అదే అంటాడు యేసుక్రీస్తు వారు. ఏ ప్రార్థన నేర్పాడంటే, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమించును. మనుషుల అపరాధములను మీరు క్షమింపకపోయిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమించడు అని ఉంది. అందుకనే క్షమించండి, క్షమిస్తే వారే మీతో సమాధాన పడతారు. నేను ముఖంలోకి వచ్చేస్తున్నాను. దావీదు గారు ఏమన్నాడు? నా శత్రువుడు ఎదుట నాకు భోజనము సిద్ధపరచవు, నూనెతో నా తల అంటి ఉన్నావు అని చెప్పండి లేదా? నా బ్రతుకు కాలమంతయు కృపాక్షేమములు నా వెంట వచ్చును అని చెప్పడం లేదా? నా గిన్నె నిండి పొంగి ప్రవహిస్తుందని చెప్పడం లేదా? కారణం ఏంటంటే, దావీదు శత్రువులు త్రుట్టిల్లినప్పుడు, దావీదు శత్రువులు ప్రమాదంలో పడినప్పుడు, దావీదు శత్రువులు చనిపోయినప్పుడు కూడా దావీదు గుండెలు బాదుకుంటూ రొమ్ములు బాదుకుంటూ ఏడ్చాడు వాళ్ళ కోసం. దేవుని స్తోత్రం చెప్పండి. బైబిల్ చదివితే మాకు అర్థమవుద్ది. గుండెలు బాదుకుంటూ రొమ్ములు బాదుకుంటూ. ఏంటి? దావీదుని చంపుదాకొచ్చిన వారు చచ్చిపోయేశారా? దావీదుని హింసించిన వారిని కూడా, వారు ప్రమాదాల్లో ఉంటే, వారు త్రొట్టిల్లినప్పుడు వాడు పడిపోతే, వారికి మరణం వస్తే గుండెలు బాదుకుంటూ, సొంత బిడ్డలు చనిపోయినట్లుగా రొమ్ములు బాదుకుంటూ శత్రువుల కోసం ఏడ్చాడంటే యేసయ్య ప్రేమ ఆయనలో ఉంది. దేవుని ప్రేమ దావీదులో ఉంది కాబట్టి దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. బైబిల్ దావీదు గురించి చదివితే అంత అద్భుతంగా ఉంటుందండి. దావీదు శత్రువులకి దావీదుకి జరిగిన సంభాషణతో మనం చదివితే చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకనే ఒక అద్భుతమైన మాట ఉంది బైబిల్లో. ఏంటంటే అది, నీ శత్రువు పడిపోయినప్పుడు నీవు సంతోషించవు, నీ శత్రువు తొట్టిల్లినప్పుడు నీ హృదయమును నువ్వు హర్షించవద్దు.